డాక్టర్ గారు, హస్తప్రయోగం అతిగా చేస్తే వీర్యం లేకుండా అయిపోతుందా? ఏం లేదండి, హస్తప్రయోగం అతి అనేది లేదు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది అతి అనేది హస్తప్రయోగం విషయంలో లేదు. ఓపిక అంటే రోజు 100 సార్లు చేసినా నష్టం లేదు. హస్తప్రయోగం చేస్తే అకంత వీర్యం అంతా ఖాళీ అయిపోతుంది అనుకుంటారు. ఏం ఖాళీ అయిపోతుంది, నిరంతరం తయారవుతూ ఉంటుంది. ఆ గ్రంథులు పనిచేసిన తయారవుతూనే ఉంటుంది. ఎంత చేసినా తయారవుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ఖాళీ అయిపోవడం ఉండదు. ఇదైనా కొండ నీళ్ళు వదిలేస్తే, కొలాయి పెట్టి వదిలేస్తే ఆ కొండ ఖాళీ అయిపోయినట్లు నాకు ఏం లేదు, అలాగే ఉండదు. మనిషికి ఆరోగ్యం బాగున్నంత కాలం గ్రంథులు చాలా పనిచేస్తుంటాయి. వీర్యం తయారు ఎక్కడ జరుగుతుంది? ఒకటి వీర్యకణాలు టెస్టిస్ తయారవుతాయి. ఇక ద్రవం, ఆ ద్రవం ఎక్కడి శుక్రకోశాల నుంచి ప్రోస్టేట్ తయారవుతుంది. మనం వీర్యరాశి తీసుకున్నట్టయితే ఒక 100 ml వీర్యం తీసుకోండి, దాంట్లో వీర్యకణాలు ఉండేది కేవలం 5%. 95% కేవలం ద్రవం. ఈ ద్రవం ఎక్కడి శుక్రకోశాల నుంచి తయారవుతుంది, ప్రోస్టేట్ నుంచి తయారవుతుంది. ఆ గ్రంథులు కొద్దిగా ఎండిపోయి అనుకోండి, గ్రంథ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే దాంట్లో సెక్రెటరీ గ్లాండ్స్ ఉంటాయి. ఆ సెక్రెటరీ గ్లాండ్స్ వీర్యం ద్రవాన్ని ఉత్పత్తి చేయవు. ఉత్పత్తి చేయకపోతే రాశి తగ్గిపోతుంది. అంతేగాని అవి యాక్టివ్గా ఉన్నంతకాలం ఎంత అస్తప్రయోగం చేసినా అలా. అస్తప్రయోగం చేయడం వల్ల ఈ గ్రంథులు మాత్రం ఇనాక్టివ్ అవ్వవు, అది గుర్తించండి. అవి చేస్తూనే ఆ వయసులో అంతకాలం చేస్తుంటాయి. చేద్దాం పని లేదు. అస్తప్రయోగం చేసినా సరే గ్రంథులు మామూలుగానే పనిచేస్తాయి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.